2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు జనవరి 19th and 20th కనుక మనం చూసుకుంటే పంచగ్రహ కూటమి ఉండేటువంటి అవకాశం ఉంది. వేదిక ఆస్ట్రాలజీ కూడా చెప్పబడుతుంది. అయితే ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈరోజు మనతో పాటు వైదిక ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. జనరల్గా అంటే ఈ గతంలో కూడా మీరు ఏదైనా సరే షష్టగ్రహ కూటమి గురించి చెప్పేటప్పుడు యాక్యురేట్ ప్రెడిక్షన్ ఇచ్చారు. అంటే ఈ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం ప్రీవియస్ వీడియోస్ కూడా ఎవరైనా సరే చూడొచ్చు. అంటే ఇలా యుద్ధాలు రాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మీరు ముందే చెప్పడం జరిగింది. అంటే ఈ సర్జికల్ స్ట్రైక్ వాటి గురించి కూడా మీరు ముందే గతంలో ఇలా ఉండబోతుందని కూడా చెప్పడం జరిగింది. కరెక్ట్. అండ్ వర్షాలు ఎక్కువగా ఉంటాయి అనేటువంటి విషయం కూడా. ఈ పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? అసలు ఈ పంచగ్రహ కూటమి అంటే ఏంటి, ఏ విధంగా ఉంది అసలు ఇప్పుడు? తప్పకుండా అండి. 2026 స్టార్ట్ అయిన తర్వాత జనవరి మాసంలో అంటే ఏదైతే మకర సంక్రాంతి మనం జరుపుకుంటామో ఆ మకర సంక్రాంతి అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం అండి. అప్పటి వరకు ధనస్సు రాశిలో ఉన్నటువంటి రవిగ్రహ సంచారము మకరంలోకి ప్రవేశించడమే మకర సంక్రాంతిగా మనం జరుపుకుంటాం. అంటే 15వ తారీఖు ఈ సంవత్సరం 2026 వస్తుంది కాబట్టి ఆ 15వ తారీఖున రవి అనేటువంటి ఆయన మకరంలోకి ప్రవేశిస్తున్నారు. అదే కాకుండా 13వ తారీఖున శుక్రగ్రహ సంచారం కూడా ధనస్సులోంచి మకరంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడికి 2 గ్రహాలు అయ్యాయండి. 14వ తారీఖున బుధగ్రహ సంచారము ధనస్సులోంచి మకరంలోకి ప్రవేశిస్తోంది. 3 గ్రహాలు అయ్యాయి. 15వ తారీఖున మకర సంక్రాంతి రోజే కుజగ్రహ సంచారం కూడా మకర రాశిలోకి ప్రవేశిస్తుందండి. అక్కడికి 4 గ్రహాలు అయ్యాయి. అయితే 5వ గ్రహమైనటువంటి చంద్రుడు 19వ తారీఖున సరిగ్గా మకర రాశిలోకి ప్రవేశిస్తారు. 19, 20వ తారీఖున చంద్రగ్రహ సంచారములతో కలిపి రవి, కుజ, బుధ, శుక్ర చంద్రగ్రహ సంచారములు 5 కూడా మకర రాశిలో ఉంటాయండి. ఇది 2 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ 21వ తారీఖున మళ్ళీ చంద్రుడు మారిపోతూ ఉంటారు. అయితే ప్రధానంగా దీని యొక్క ఎఫెక్ట్ అంతా కూడా మకర రాశి మీద ప్రవేశించబోతోంది కాబట్టి ఈ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ వల్ల ఉద్యోగాల్లో మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఆల్మోస్ట్ అన్ని రాశుల వాళ్ళకి కూడా సహజ సిద్ధంగానే గ్లోబలైజ్డ్గా కొత్త ఉద్యోగాలు తీసుకోవడం, లేకపోతే ఉన్న ఉద్యోగాలన్నీ కూడా తీసేయడం, లే ఆఫ్ అంటూ ఉంటారు చూసారండి జనరల్గా. అలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. లేకపోతే ఉద్యోగాల్లో పెను మార్పులు అనేటువంటివి రావడం కానీ, పంచమాధిపతి అయినటువంటి రవి మకరంలో ఉంటారు కాబట్టి రాజకీయ పరంగా అనేక రకాల మార్పులు రావడం కానీ జరుగుతుందండి. కానీ అన్నీ కూడా శుభదాయకంగానే ఉంటాయి పంచగ్రహ కూటమి కాబట్టి దానివల్ల ఎఫెక్ట్స్ అనేటువంటివి నెగిటివ్ కంటే పాజిటివ్ గానే ఎక్కువగా ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ 100 సంవత్సరముల తర్వాత వచ్చేటువంటి కలయిక అండి. అయితే ఈ యొక్క కలయిక వల్ల కొన్ని రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన రాజయోగం పట్టబోతుందండి. ఈ రాజయోగం వల్ల ఉద్యోగంలో కానీ, ఆరోగ్యము కానీ, ఆదాయము కానీ, శుభకార్యములు కానీ, శుభవార్తలు వినేటువంటి యోగం కానీ చాలా బాగుంటుంది నాగరాజు గారు. అంత పర్టికులర్ టైంలో ఇవన్నీ ఒకే చోట రావడానికి ప్రధాన కారణం ఏంటి సార్? అట్ ద సేమ్ టైం ఎన్ని ఇయర్స్ తర్వాత ఇది రాబోతుంది అసలు? ఈ యొక్క ప్రతి గ్రహానికి కూడా ట్రాన్సిట్ టైం అనేటువంటిది ఉంటుందండి. అంటే రవి అనేటువంటి ఆయన ఆల్మోస్ట్ నెలకు ఒకసారి మారుతూ ఉంటారు. కుజుడు 45 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. శుక్రుడు ఆల్మోస్ట్ 1 రోజులకు మారుతూ ఉంటారు. ఈ యొక్క ట్రాన్సిట్స్ ఆధారంగా ఆ టైం అనేటువంటిది మారుతున్న క్రమంలో ఈసారి జనవరి 19వ తారీఖు 20వ తారీఖున అవన్నీ కూడా ఒకేసారి కోయిన్సిడెన్స్ గా పంచగ్రహ కూటమి 10వ స్థానము అయినటువంటి మకరంలోకి ప్రవేశించబోతోందండి. ఇలా ఈ 5 గ్రహాలు కలవడానికి ఆల్మోస్ట్ ఒక 200 సంవత్సరాలకు ఒకసారి పడుతూ ఉంటాయి నాగరాజు గారు. శుభసూచికం, విశేషం అని చెప్పాలి. ఇలాంటిది ఒకటి, ఈ మూమెంట్ మనం ఒకటి చూడటం అనేది. ఇలా ఈ యొక్క కోయిన్సిడెన్స్ కానీ, గురువు అనేటువంటి ఆయన మిథునంలో ఉన్నప్పుడు కానీ, శని అనేటువంటి ఆయన మేనంలో ఉన్నప్పుడు కానీ, ఈ కోయిన్సిడెన్స్ అంతా కూడా చాలా శుభ సూచకము. కొన్ని ఆస్పెక్ట్స్ వాళ్ళకి, కొన్ని రాశుల వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా ఓవరాల్గా అయితే చాలా మంచి విషయాలు అనేటువంటివి జరగబోతున్నాయి అని చెప్పొచ్చండి. ఓకే. అయితే ఈ యొక్క కలయికల వల్ల 4 రాశుల వాళ్ళండి, స్పెషల్గా ఆ 4 రాశుల వాళ్ళకి అపారమైనటువంటి రాజయోగం పడుతుంది. ధన సంపదలు కానీ ఏదైనా ఒక టర్నింగ్ పాయింట్ వచ్చే అవకాశాలు చాలా 100కి 100% ఇది ఇస్తుందండి. సో ఆ రాశులు ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేష రాశి అండి, 2వది ఏంటి అంటే సింహ రాశి, 3వది వృశ్చిక రాశి, 4వది మీన రాశి. ఈ 4 రాశుల వాళ్ళు ఎవరున్నా సరే మీ ఎఫర్ట్స్ అనేటువంటివి పెంచగలిగితే
ఈ పీరియడ్ ఆఫ్ టైంలో 19th and 20th లో ఏదైనా ఒక మార్పు రావడం, మీరు ఒక నిర్ణయం తీసుకోవడం, లేకపోతే ఈ కలయిక తర్వాత వచ్చేటువంటి పరిణామాల వల్ల మీకు ఏదైనా ఒక మంచి విషయం జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూస్తే అండి, పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ అంటే మీరు వృశ్చిక రాశికి అండ్ దాంతోపాటు సింహరాశికి, మేషరాశికి ఉందన్నారు. మీనరాశి వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి? తప్పకుండా అండి. మీనరాశి వాళ్ళు ఏంటంటే నాగరాజు గారు 2025లో చాలా ఒడిదుడుకులు అనేటువంటివి చూసారండి. ఖర్చులు కానీ, మోసపోవడాలు కానీ, గురుబలం లేకపోవడం కానీ, ఏలినాటి శని ఎఫెక్ట్ వల్ల హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, 12th లో రాహు వల్ల విపరీతమైన ప్రయాణాలు, ఖర్చులు, మోసాలు అన్నీ చూశారండి. అయితే 2026 అనేటువంటిది వీళ్ళకి ఒక టర్నింగ్ పాయింట్ రాబోతోంది. ఎందుకంటే ఏలినాటి శని ఉన్నా సరే గురుబలం వీళ్ళకి 5 నెలలు 2026లో కలిసి వస్తుంది. అండ్ కేతు అనేటువంటి ఆయన బాగున్నారు. ఇప్పుడు ఏంటి అంటే January 19th and 20th ఈ 2 రోజుల్లో పట్టబోయేటువంటి పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ అంతా కూడా మకర రాశి అంటే 11th హౌస్లో వీళ్ళకి పడుతుందండి. దీనివల్ల ఏంటంటే ఫస్ట్ మీరు చూస్తే కనుక 6th లార్డ్ అయినటువంటి రవి 11th హౌస్లో యోగిస్తూ ఉన్నారు. దీనివల్ల వీళ్ళ నిత్య జీవన విధానంలో మార్పులు వస్తాయి. మరింత స్పీడ్గా వర్క్ చేయడం కానీ, పెర్ఫార్మెన్స్ పెరగడం కానీ, ఉద్యోగంలో అభివృద్ధి కానీ, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించడం కానీ, రాజకీయ నాయకులకి శుభవార్తలు కానీ, పదవీ యోగం పట్టడం కానీ అన్నీ బాగుంటాయి. దీంతో పాటుగా రవి అనుకూలించినప్పుడు వీళ్ళకి ఇదే పంచగ్రహ కూటమిలో బుధుడు కూడా అనుకూలిస్తూ ఉన్నారండి. బుధుడు ఎవరు అంటే 4th and 7th లార్డ్ అనమాట. కుటుంబ సమస్యలన్నీ కూడా సాల్వ్ అయ్యేటువంటి యోగం అండి. ఏదైనా స్థలము కానీ, పొలము కానీ, ఇల్లు కానీ కొనుగోలు చేసే యోగం అనమాట. ఏదైనా వాహనాలు కొనుగోలు చేసే యోగం అండి. 7th లార్డ్ బిజినెస్, మీకు ఏదైనా ఒక బిజినెస్ ఉంటే బిజినెస్లో మంచి గ్రోత్ అనేటువంటిది చూస్తారు. పెళ్లి కావడం లేదు, పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నాం అనేటువంటి వాళ్ళకి పెళ్లి తప్పకుండా సెట్ అయిపోతుంది. బుధుడు 7th లార్డ్ అండి. 100% శుభవార్త అనేటువంటిది ఇస్తారు. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేసి ఉన్నట్లయితే దానివల్ల వచ్చే రిటర్న్స్ కానీ, లాభాలు కానీ చాలా బాగుంటాయి, లాభస్థానం కాబట్టి. తర్వాత ఇంకొకటి చంద్రబలము అనేటువంటిది కలుగుతోందండి. 5th లార్డ్ సంతానం విషయంలో గుడ్ న్యూస్ వినవచ్చు ఖచ్చితంగా. 5th లార్డ్ అండి ప్రేమ వ్యవహారాల్లో విజయం పొందొచ్చు ఖచ్చితంగా. ఉన్నత చదువులు కానీ, ఉన్నత విద్య కానీ, ట్రావెలింగ్స్ కానీ చేయాలి అనుకుంటే గుడ్ న్యూస్ వినొచ్చు అండి ఖచ్చితంగా. తర్వాత ఇంకొక హైయెస్ట్ ప్లానెట్ ఏంటి అంటే లాభాన్ని కలిగించేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది కుజగ్రహ సంచారము. ఎందుకు అని అంటే కుజుడు ఎవరండి మీనరాశి వాళ్ళకి 2nd లార్డ్. ఆయన ఎగ్జాల్టేషన్లో యోగించబోతున్నారు, అది కూడా లాభస్థానంలో. ఇక్కడి నుంచి ఏదైతే మకర సంక్రాంతి తర్వాత 45 రోజుల పాటు వీళ్ళకి ధనయోగం ఉంటుందండి. ఈ ధనయోగం వల్ల వీళ్ళకి ఎస్పెషల్లీ మీనరాశి వాళ్ళకి విపరీతంగా డబ్బు సంపాదించే యోగం వస్తుందండి. అగ్రెసివ్గా మనీ సంపాదిస్తారు కుజుడి యొక్క సంచారం. అందులో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తుంది. 19th and 20th అనమాట. చాలా అద్భుతంగా రాణించేటువంటి అవకాశాలండి. ఎవరైనా సరే డబ్బు సంపాదించాలి, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఎస్పెషల్లీ ల్యాండ్ మీద కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ అనుకుంటే ఖచ్చితంగా విజయాలు ఉంటాయి. ఈ యొక్క కుజుడి యొక్క టైంలోనే మీకు అగ్రెసివ్గా ఏదైనా ముఖ్యమైన పనులన్నీ కూడా అయిపోయే అవకాశాలు ఉంటాయండి. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంటే మంచి లాభాలు వస్తాయి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటే మంచి లాభాలు వస్తాయి, కోర్టు విషయాల్లో ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ ఏదైనా ఉంటే విన్నింగ్ ఛాన్సెస్ అన్ని మీ వైపుగా వస్తాయి, లేదా అవి సాల్వ్ అయిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. తర్వాత ఎప్పటి నుంచో రావాల్సిన మొండి బకాయిలన్నీ కూడా ఈ టైంలో వసూలైపోతాయండి. చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తారు. తర్వాత లాభంలో 5 గ్రహాల యొక్క కలయికలో శుక్రుడు మాత్రం మీకు అనుకూలించట్లేదండి. దీనివల్ల సిబ్లింగ్స్ విషయంలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, చిన్న చిన్న మానసిక ఒత్తిడి కానీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది తప్ప మీనరాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి ఎక్స్ట్రాడినరీగా యోగిస్తోందండి. చాలా మంచి టైం ఇది. మళ్ళీ ఈ టైం పోతే June 1వ తారీఖు దాకా ఇంత మంచి సమయం మీకు రాదు. ఎందుకంటే రవి అనుకూలించరు, మళ్ళీ కుజుడు అనుకూలించరు, ఎవరు అనుకూలించరు. మళ్ళీ June 1 తర్వాత మాత్రమే గురుబలము అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి ఈ క్వాలిటీ టైంని తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. ప్రయత్నాన్ని ఇంకా పెంచండి, సంకల్పాన్ని ఇంకా బలంగా చేయండి, కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళండి, ధైర్యంగా అడుగులు వేయండి. అద్భుతమైన శుభ విజయాలు ఖచ్చితంగా చూస్తారు. మీరు గుడ్ న్యూస్ విన్న తర్వాత ఖచ్చితంగా కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. సార్ అంటే కొన్ని వ్యక్తిగత జాతకం ప్రకారం కూడా ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వ్యక్తిగత జాతకం ప్రకారం ఇంకా ఏదైనా మంచి జరగాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. 2026లో వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వేరే రాష్ట్రాలు కానివ్వండి, నక్షత్రాల వాళ్ళు కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కానివ్వండి, ఏదున్నా సరే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా
మా వాళ్ళు మీకు అపాయింట్మెంట్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, పంచగ్రహ కూటమి కానీ గోచార రీత్యా వచ్చేటువంటి ట్రాన్సిట్స్ కానీ మీకు ఫేవరబుల్గా మారాలి అంటే మీరు దానికి ప్రిపేర్డ్గా అవకాశాన్ని చేజిక్కించుకునే విధంగా ఉండాలి. దానికి మీ పర్సనల్ చార్ట్లో గురువు కానీ రాహు కానీ అనుకూలించాలి. మంచి బుద్ధి అనేటువంటిది ఉన్నప్పుడు, అంటే దాన్ని అవకాశాన్ని తీసుకునే ఆలోచన మీకు పుట్టాలంటే పర్సనల్ చార్ట్ స్ట్రాంగ్ ఉండాలి. సో దాన్ని చెక్ చేసుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే రెమెడీస్ ఆచరించండి. అద్భుతమైన శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఒక మంచి రెమెడీ కోసం వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూస్తూ ఉంటే ఉమా గారిని మీరు సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. 2026లో వ్యక్తిగత జాతకం ప్రకారం మీ జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకు ఉమా గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.